ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆనందంగా ఉన్న రైతు తన పచ్చని పొలంలో సంతోషంగా పనిచేస్తున్నాడు. కొండల వెనుక నుండి సూర్యుడు ఉదయించాడు, పక్షులు మధురంగా కూశాయి, గ్రామమంతా సజీవంగా మారింది. పంటలను పరిశీలిస్తున్నప్పుడు రైతు ఒక సమస్యను గమనించాడు. అతని ఆవు పొరుగువారి పొలంలోకి వెళ్లి అక్కడ గడ్డి తింటోంది. కొద్దిసేపట్లో పొరుగువాడు కోపంగా ముఖం చిట్లించి అరిస్తూ అక్కడికి వచ్చాడు. కాని వాదన చేయకుండా రైతు ప్రశాంతంగా ఉన్నాడు. స్వల్పమైన చిరునవ్వుతో అతను తన చెయ్యి ఎత్తి, "ఏం సమస్య లేదు నా మిత్రమా, నేను చూసుకుంటాను" అన్నాడు. రైతు శాంతమైన వైఖరి చూసి పొరుగువాడు ఆశ్చర్యపోయాడు. రైతు ఆవుకు తాడును కట్టి దానిని తన పొలానికి తీసుకెళ్లాడు. తర్వాత సులభమైన పరికరాలతో అతను తన పొలానికి చుట్టూ ఒక చిన్న చెక్క కంచెను కట్టాడు. దాంతో ఆవు మళ్లీ బయటికి వెళ్లకుండా చూసుకున్నాడు. దీన్ని గమనిస్తున్న పొరుగువాడు నెమ్మదిగా మృదువయ్యాడు. అతని కోపం తగ్గిపోయి రైతు జ్ఞానంపై గౌరవం పెరిగింది. ఆ రోజు చివరికి ఇద్దరూ సంతోషంగా చేతులు కలిపారు. ఆవు వారి మధ్య ప్రశాంతంగా పడుకుని ఉంది. ఆకాశంలో నారింజరంగు సూర్యాస్తమయం విరాజిల్లింది. ఆ రోజు నుంచి ఇద్దరు రైతులు సఖ్యతతో కలిసి పనిచేశారు. శాంతి, తెలివైన పరిష్కారాలు కోపం కన్నా బలమైనవని వారు నిరూపించారు.